హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో కొత్త ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారా? ఫ్రమ్ డామినర్ ఆర్ హిమాలయన్ టు సుజుకి యాక్సెస్. సో ఏంటంటే నా డామినర్కి కొంచెం ఇష్యూస్ వచ్చాయి. సో నేను సర్వీస్ సెంటర్లో ఇచ్చాను ఫర్ సమ్ రిపేర్స్ అండ్ ఎర్రర్ రెక్టిఫికేషన్స్ అండ్ అవన్నీ. సో అందుకే సుజుకి యాక్సెస్ ఇస్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై బిలవ్డ్ ఫ్రెండ్ శాండీ. సో బర్త్డే పార్టీ చూస్తుంటారు కదా వాడిదే. హీ ఈజ్ ఎంజాయింగ్ హోండా హైనెస్ CB350. సో యా, వాడికి కూడా ఎంజాయ్మెంట్ ఉంది, నాకు కూడా ఎంజాయ్మెంట్ ఉంది. సో ఈరోజు అయితే ఫుల్గా రెడీ అయిపోయాను బికాజ్ మనకైతే ఒక లంచ్ ప్లాన్ ఉంది విత్ ఎఫ్రెమ్, ఫనీ, సాకేత్ అండ్ పవన్ అన్న. సో పవన్ అన్న అయితే కొంచెం బిజీగా ఉన్నారు వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల. సో 90% వస్తారు, బట్ మిగతా 10% ఐ కాంట్ సే. సో యా, అది జరుగుతుంది. అంటే బండి తీసిన తర్వాత స్కూటీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ దెన్ బాగుంది, మంచి క్రేజీగా ఉంది. ఒక హ్యాండ్ వదిలేసినా పర్లేదు, హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ ఫోన్స్ అవన్నీ నేనైతే చూడను బికాజ్ ప్రిఫరబుల్ కాదు. సో అదనమాట. నార్మల్గా అయితే నాకు డామినార్ అయితే కైండ్ ఆఫ్ డామినార్ ఆర్ హిమాలయన్ ఏమైనా అంటే ఫోన్ హోల్డర్స్ ఉంటాయి కాబట్టి నాకు అడ్జస్ట్ అయిపోయింది. ఇక నాకు ఫోన్ హోల్డర్ లేదు, సో అన్నీ నేను సెనా మీదే పెట్టుకోవాలి. సో యా, అలాగుంది సిచ్యువేషన్. బట్ యా, నాకు కొంచెం విజిబిలిటీ తేడా, ఎందుకంటే డామినార్కి అయితే మిర్రర్స్ బాగుంటాయి, మంచి వైడ్గా ఉంటాయి. అండ్ మన హిమాలయన్కి అయితే మీకు తెలిసిందే డబుల్ టేక్ మిర్రర్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. అదే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, బట్ అదే నేను వెళ్ళిపోతున్నాను. దీనిలో -40 వస్తుందంట. సో వై నాట్, ఇంకా రోజుకి బయటికి వెళ్ళి వచ్చినా సరే హ్యాపీగా ఉంటాను నేను వితౌట్ ఎనీ ఇష్యూస్ అవన్నీ. కానీ ఏంటంటే నాకు కావాల్సిన స్పీడ్ వెళ్ళదు. నేను హిమాలయన్ ఓనర్ లేకపోతే డామినర్ ఓనర్ని కొట్టుకొని వెళ్ళిపోతాను. ఇది ఏంటంటే నాకు మ్యాక్సిమం ఇప్పుడు 55, నేను దానికన్నా ఎక్కువ యాక్చువల్లీ వెళ్ళను దీంట్లో, ఎందుకంటే నాకు అంత నమ్మకం లేదు. సో అదొకటి ఉంది. అంటే నాకు హిమాలయన్తో ఫిల్టరింగ్ అలవాటు. సో దీంట్లో అయితే నాకు కొంచెం అంటే చిన్నగా వెళ్ళిపోద్ది, బట్ చిన్నది భయం అంతే. నేను కాదు కానీ మా ఫ్రెండ్ ఎఫ్రెమ్ మంచి ఫిల్టరింగ్ చేస్తాడు డామినర్ మీద. బుజ్జిగా వెళ్ళిపోతున్నాను. సో ఇదిగోండి, మళ్ళీ వచ్చేసాను. అదంతే. సో ఇది ఎఫ్రెమ్ ఇంట్లో ఫిష్ ట్యాంక్ అన్నమాట. ఈ పెద్ద బ్లాక్ ఫిష్ అండ్ వాళ్ళు రాబర్ట్ బ్రదర్స్. అది ఫ్రమ్ డామినర్ మీద నేను ఇలాగా చిల్లింగ్ స్కూటీలో. అంటే నాకు ఆప్షన్ ఉంది వెళ్ళి హిమాలయన్తో స్వాప్ చేసుకోవడం, కానీ ఇక్కడ లేట్ ఏమైనా అయిపోతే మళ్ళీ నాకు ఇది కదా, మళ్ళీ స్వాప్ చేయాలి వెళ్ళి. సో అదొకటి. ఓ గ్యాస్ మా ఇంటికి కూడా రావాల్సిందే. సో ఏంటంటే ఇంక బ్యాక్ ప్యాక్ ఒకటి ఉంది, సో అది ఉంది కదా ఎందుకులే అని ఊరుకున్నాను. లేకపోతే అది 7 Hills హాస్పిటల్ సర్కిల్ ఉంది కదా, టువర్డ్స్ ఆ సర్కిల్లోనే హోటల్ ఏదో ఉంది కదా, మీల్స్ హోటల్, అక్కడ ఆ సైడ్.
ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు చెప్తారు కదా, రైడ్ విత్ దోస్ ఫ్రెండ్స్ హూ లవ్ టు రైడ్, నాట్ బై ద వెహికల్ దట్ యూ రైడ్. అలాగుంది మన గ్రూప్ అంతా. సో యా, crazy things. What happening. మంచి ఫన్ ఉంది. దీనిలో ఏంటంటే ఇన్స్టెంట్ పికప్ వచ్చేస్తుంది కదా ఇలాగా. సో నాకు మంచి హ్యాపీగా ఉంది. గాలి వస్తుంది, వేడి లేదు, హిమాలయన్ వేడి. డామినర్ ఫ్యాన్ ఆన్ అవుతే వేడి వస్తుంది కానీ. సో యా, మంచి చిల్లుగా ఉన్నాను నేను. సిగ్నల్స్ అయితే నో ప్రాబ్లం ఎట్ ఆల్. అంకుల్ గారు, మర్సిడీస్ ముందుకు వస్తే బండి అమ్మేసిన రిపేర్లు అవ్వవు. సో యా, ఓ సారీ, ఇదా ఎలిగెంట్. ఓకే, ఇది ఎలిగెంట్ హోటల్స్ అంటే దీనికి పార్కింగ్ అంటే 2 వీలర్ పార్కింగ్ బయటనా. ఓకే, ఫస్ట్ నువ్వు వెళ్ళిపో, తర్వాత నేను వెళ్తాను. నీ అది ప్లేస్ ఉన్నట్టుంది కదా, వెళ్ళిపో. వచ్చే బయటకు వచ్చే. ఓకే అవుచ్. ఏదైనా ఇది ఓ వద్దులే. సో ఇక్కడైతే వచ్చాం, ఎలిగెంట్ హోటల్ అని చెప్పి. ఇక్కడైతే ఇప్పుడు చూసాం లంచ్ ఇవన్నీ మెన్యూస్. కానీ ఏంటంటే 399 ప్లస్ ట్యాక్సెస్ అంట. సో 470 అవుతుంది. కర్రీస్ అయితే చూస్తే ఆల్మోస్ట్ ఓన్లీ ఇదొకటి ఉంది. చికెన్ కోసం ఒక కర్రీ ఉంది, చికెన్ కర్రీ ఒకటి, అండ్ ఫిష్ పులుసు టైప్ ఏదో ఒకటి ఉంది అంతే. మిగతా వెజ్ దాంట్లో ఏం బాగుందంటే ఓన్లీ ఒక పొటాటో కర్రీ ఒకటి అంతే, అండ్ పన్నీర్ కర్రీ అంతే. సో దానికైతే 470 అయితే నాట్ వర్త్ ఇట్. అందుకే వెళ్ళిపోతున్నాం, పంజాబీ డాబాకి వెళ్ళిపోతున్నాం. అది బెస్ట్. ఇంకా మన వాళ్ళు ఆల్రెడీ సైడ్లో ఉన్నారంట వీళ్ళు. ఓ అది పెద్ద డామినర్ చూస్తున్న వాళ్ళు. ఇది ఫనీ అయితే బ్లాక్ హెల్మెట్. ఇదిగోండి. సో అదనమాట, చిల్ అవుతాం ఇప్పుడు. 3 డామినర్స్తో 1 స్కూటీ అంట. వద్దులే చెప్తే బాగోదు. ముందుకు వస్తే కూడా చూపిద్దాం అంటే రావట్లేదు. అప్పుడు వచ్చింది డామినర్. అది ఈజ్ ఫనీ విత్ ఆటోలా కిట్ అండ్ హెచ్జెచి 4x4 కాదు సరే 7 LED. ఇది మా పవన్ అన్న, జగన్ అన్న చెప్పేటట్టు పవన్ అన్న. ఆయన ఎప్పుడు అలాగే తప్పదు. అయింది వితౌట్ ఆడియో పెడతాను ఏముంది. అది చిన్న గ్లిమ్స్ అది వితౌట్ ఆడియో పెడతాం ఏముంది. మర్చిపోలేదు ఆడియో పెట్టేది. అదే అన్నాను, మీరు వేస్తే గొడవలు అయిపోతుంది, మేము వేస్తే ఏమీ కాదు. బిల్ అయితే 560 అయ్యింది. సో యా, ఇద్దరు ఇంటికి, డిఫరెంట్ కూడా ఇంటికి. నేనైతే కొంచెం షాపింగ్ చేసి బజాజ్కి వచ్చాను. నేను రైల్వే న్యూ కాలనీ అడ్డ దీనికి యాక్సెసరీస్ కొంచెం వెళ్ళి కొనాలి. అది రైల్వే న్యూ కాలనీ బ్యాక్ సైడ్.
వద్దు, బిల్ 300 అనుకొని వచ్చారు, 560 అయింది. అందుకే వాళ్ళు కొట్టేస్తున్నారు. ఆన్ ఉంది. ఓకేనా, బాయ్ 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 బాయ్. ఓ సారీ, పడిపోయినట్టున్నారు. ఏదో షోరూమ్ అన్నారు, నాకెందుకు. సో యా, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఇదైతే మంచి మైలేజ్ వస్తుందని ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను. సాంగ్స్ కూడా ఏం పెట్టలేదు, చూద్దాం వాయిస్ రికార్డింగ్ ఎలా వస్తుందో. 69, 71, 72. ఓహో, ఆర్టీసీ కాంప్లెక్స్, తెలుగు తల్లి ఫ్లైఓవర్. ఎవరు లేరు, నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు సైడ్కి. పెట్టానా లేదా? ఎస్ పెట్టాను. ఇది గోపురం మౌంట్కి ఏంటంటే జాంగో మౌంట్ అని ఒకటి ఉంటుంది. సో అది నేను వైజర్ లోపల నుంచి, ఐ మీన్ ది స్టాప్ లోపల నుంచి పెట్టేస్తాను. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో యా, అది అయిపోయిందంతా. ఎప్పుడో వెళ్ళి యాక్సెసరీస్ కొంచెం కొంటాను. 82 చాలు. డేట్ ఏం లేదు, లేదంటే వెళ్ళిపోవడమే ఇంకా. సో ఎక్కడికైతే వచ్చాను, గౌరీ నటరాజ్కి. నార్మల్గా అయితే యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ, బట్ ఏంటో ఈరోజు నా లక్ బాగాలేనట్టుంది. నార్మల్గా ఈ ఆస్మో దీనికి టెంపర్డ్ గ్లాస్ సెట్ అవన్నీ కోసం వచ్చాను, అది లేదు. ఎక్కడవుతుంది? ఓకే, ఆస్మో టెంపర్డ్ గ్లాస్ సెట్ కోసం వచ్చాను, అది లేదు. నెక్స్ట్ ఏంటి, దేనికోసం వచ్చాను? నెక్స్ట్ ఆస్మో ఇది ఏమైనా బాక్సెస్ ఉంటే ఆ టైప్ కోసం కూడా వచ్చాను. అవి కూడా ఏం లేవు, మరి ఏమో ఉంచుతున్నారో ఏంటో. మెయిన్ ఐటమ్స్ అవసరం ఉన్నవి ఉంచరు. నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను కన్ఫ్యూజ్డ్, అదనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత అయింది? 4 అవుతుంది. నేను ఒకసారి గోప్రో కాదు సారీ, వెళ్ళి ఒకసారి నేను ఇది చూడాలి. మన బజాజ్కి వెళ్ళి ఒకసారి బండి ఏమైందో ఒకసారి చూడాలి. మిగతా అయితే ఏం లేదు, బట్ ఫుడ్ అయితే అవసరం. పంజాబీ డాబ్లో బటర్ నాన్, ఇది బటర్ చికెన్ తిన్నాను. బటర్ చికెన్, ఇంకా వెజ్ అయితే ఫనీ బ్రో, ఫనీ అయితే సమ్ పన్నీర్ కర్రీ ఏదో తీసుకున్నట్టు బాగుంది. స్టార్టర్స్ అయితే స్టార్టర్ చిల్లీ ప్రాన్స్ ఒకటి అండ్ చిల్లీ పన్నీర్ ఒకటి చెప్పుకున్నాం, అది కూడా చాలా బాగుంది, వర్త్. కానీ ఏంటంటే బాబు పవన్ అన్న అక్కడికి ఆయనకి చెప్పాం 470 ఎందుకన్నా ఇక్కడికి వెళ్ళిపోదాం అని. ఆయన కూడా ఫుల్ హ్యాపీగా ఓకే ఓకే అనేసారు. లాస్ట్కి చూసేటప్పటికి ఇక్కడ 560 అయింది. సో యా, చిన్నది ఉంటుంది మైండ్లో ఎవరికైనా, బట్ ఓకే తప్పదు. ఓకే, సో ఈ రోడ్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసాను బజాజ్కి. సో యా, సో ఇక్కడైతే ఆల్మోస్ట్ వచ్చేసాను బజాజ్కి. హెడ్ అయితే ఫౌండరీ చేసి తెస్తానన్నారు. సో యా, వెళ్ళి ఇప్పుడు చూడాలి వాట్ ఈజ్ అప్ వాట్ ఈజ్ నాట్ అని. చూస్తాను, మీకు అప్డేట్ ఇస్తాను వాట్ ఆల్ ఈజ్ గోయింగ్ ఆన్. లోపల వీడియో తీయకూడదు, సో అదొకటి ఉంది బజాజ్ లోపల. సో బండి ఇక్కడే బయట పెడతాను, నేను వెళ్తాను. పార్కింగ్ ఇదే కదా, ఓకే ఇదే కదా, యా చేతక్క, ఎస్ ఇదే. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాను, బికాజ్ బజాజ్లో అయితే పని అవ్వలేదు. రేపు మళ్ళీ వెళ్ళాలి. సో అందుకే లక్కీగా స్కూటీ ఉంది కాబట్టి కాపాడుతుంది. సో యా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మళ్ళీ కలుద్దాం త్వరలో. బాయ్ బాయ్.